యేసునామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 55వ అధ్యాయం 17వ వచనం. సాయంత్రమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రేమైన వారలారా, కీర్తనలు 55:17లో దేవుని సంఘానికి, ఒక సంఘం అంటే గోడలు కాదు, యేసు రక్తంతో విమోచింపబడిన ప్రజలు, ఆ ప్రజలందరికీ ఒక సరి అయిన మార్గమును దేవుడు బోధిస్తూ వచ్చినాడు. ఎట్లా అంటే, దావీదు యొక్క జీవితము ఒక విశ్వాసికి ఎంతో ఆచరించదగిన జీవితంగా దేవుడు ఉంచుతూ వచ్చినాడు. దావీదు దానికి కట్టుబడి ఉన్నాడు. దావీదు ఏమైనాడంటే ఇశ్రాయేలు మీద రాజుగా అయినాడు. దేవుడు చిన్న వయసులోనే అభిషేకించినాడు. ఆయనకు రాజ్యభారం ఉంది. రాజ్యంలో ఎన్నో పనులు, ఎంతో తొందరగా ఉంటుంది. కానీ ప్రజలందరి పక్షంలో ఎన్నో పనులు చేయాల్సిన ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, సాయంత్రమున ఉదయమున మధ్యాహ్నమున, అంటే 3 పూటలు. మనం ఏం చేస్తామంటే ఉదయం సాయంత్రము, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటాము. కానీ ఇక్కడ దావీదేమో సాయంత్రము ఉదయము మధ్యాహ్నం. ఇవి ఏం చేస్తున్నాడు? నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సర్వశక్తి గల దేవునికి ఆయన టైం ఇస్తున్నాడు. ఆయన టైం ఎట్లా ఇస్తున్నాడు చూడండి. ఈ దేవుని దగ్గర ఎంత బిజీ ఉన్నా, ఎంత రాజ్యభారం ఉన్నా, ఎన్నో పనులు, ఎన్నో సంచారాలు ఉన్నప్పటికీ వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏం చూస్తున్నాడు? సాయంత్రము దేవునితో గడుపుతున్నాడు, ఉదయమున దేవునితో గడుపుతున్నాడు, మధ్యాహ్నం దేవునితో గడుపుతున్నాడు. ఇది యేసు రక్తంతో విమోచింపబడిన మనము చాలా దీన్ని తక్కువగా, అంటే దీనికి ఏమాత్రము పట్టించుకోని వ్యక్తులం. ఎవరమైనా సరే మనం ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే రాజైన వ్యక్తికి ఎన్నో పనులు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి దేవునితో గడపడం ఆయనకి ఇష్టమై ఉంది. కానీ మనమేవో చిన్న చిన్న ఉద్యోగాలు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న నౌకరీలు చేసుకుని మనం ఏం చేస్తామంటే అసలు మందిరానికి టైం ఇవ్వం, దేవునికి టైం ఇవ్వం, ప్రార్థనకు టైం ఇవ్వం, వాక్యం ధ్యానించడానికి టైం ఇవ్వం. దావీదు అంతగా వర్ధిల్లడానికి, అంటే దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తే ఎంతో నెమ్మదిగా పరిపాలన చేసినాడు. దేవుణ్ణి ఎంతో ఘనపరిచినాడు. తన జీవితంలో కష్టాలు లేవని కాదు, కష్టాలు ఉన్నాయి. తనకు సంసారం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, రాజ్యభారం ఉంది. అవన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి సమయం ఇస్తున్నాడు, దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, మనకు దావీదు కంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి. దావీదంతా లాభం ఏముండదు, దావీదంతా పేరు, లేకుంటే దావీదంతా పలుకుబడి, లేకుంటే దావీదంతా స్థాయి మనకు ఏమి ఉండదు. కానీ చిన్న చిన్న వాటిని పట్టుకొని దేవుణ్ణే పక్కన పెట్టేసి మన బిజీలో మనం బతుకుతున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఈ మాట చాలా జాగ్రత్త పడి మన జీవితంలో దేవునికి మొదటి స్థానం, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారమై మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. దావీదు వల్లనే మనం వర్ధిల్ల వారమై ఉంటాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, యేసు ప్రభువు నామములో వందనాలు. ఘనమైన దేవుడు, దావీదు వల్ల మేము ఉండగలుగుటకు కృపనీయండి. నీ ఆత్మ సాయం కోరుకుంటూ ముందున్న జీవితంలో విడిచుటకు సహాయపడమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.